నమస్కారం అండి. నా పేరు వర్ష. వెల్కమ్ టు మై ఛానల్ వెయిట్ లాస్ జర్నీ అండ్ అమ్మమ్మ చచ్చు స్ట్రగుల్స్ దీంట్లో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇది నా ఈరోజు లంచ్ మీకు చూపిస్తుంది. వైట్ రైస్, ఇది ఆమ్లెట్ విత్ వెజిటేబుల్స్, సోయా చంక్స్ కర్రీ అండ్ కొంచెం కర్డ్, బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటాను. నేను డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను, దానివల్ల మనకి ఎలా వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది ఏంటి అని. చూశారు కదా, డాక్టర్ వినీలా కొండపల్లి గారు ఇంటరే చదివారంట, తను ఫ్రాడ్ అని అన్నీ చెప్తున్నారు. ఇంకా తను డైట్ చెప్పడానికి 32,000 ప్లస్ జిఎస్టీ తీసుకుంటారంట. ఇక్కడ నేను ఫ్రీగా మీకు మార్నింగ్ ఏ డ్రింక్స్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఎలా తినాలి, నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎలా తగ్గుతారు అని క్లియర్గా చెప్తున్నాను. ఇది మొత్తం కలిపేసి మీకు 670 క్యాలరీస్ ఉంటుంది. ఇంకా మీరు హ్యాపీగా ఒక సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు, ఆకలినప్పుడు కాఫీ తాగొచ్చు, 2 బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. టీ అయితే నేను డెఫినెట్లీ ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటాను. ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరణ నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది, చాలా సపోర్ట్ బూస్ట్ వస్తుంది దానివల్ల. థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. ఇది నా డైట్ అండి. నార్మల్గా నేను లంచ్ తీసుకునేది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, పెద్ద ఆర్భాటాలు ఏం చెయ్యను. మీకు అందరికీ కూడా వైట్ రైస్ అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగు వాళ్ళము వైట్ రైసే ఎక్కువ తింటాము. కంప్లీట్గా మానేసేయండి అని అంటే మన వల్ల కాదు. సో కొంచెమే తీసుకోవాలి. అంటే కార్బ్స్ ఎక్కువ ఉండద్దు, వెజిటేబుల్స్ ఫైబర్స్ ఎక్కువ ఉండాలి. అలా చూసుకుంటే చాలా మనం తగ్గిపోతాం.